తాత, ఈ పిల్లలు స్కూల్లో చదివిన కొన్ని పదాల గురించి అడుగుతారు. ఆ పదాలు మీ కాలంలో ఎలా ఉపయోగించారో చెప్పండి. పిల్లలు అడగండి. బామ్మ, అవ్వ, భోజనం, ఆహారం, పుస్తకం, గ్రంథం. ఓకే, మీ భాషలో ఒక పాట పాడతారా? ఓ బాగుంది. స్ప్లెండిడ్ వర్క్. ఓ యా, ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. యూ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. మ్యామ్, ఫోన్. జస్ట్ ఎ మినిట్. యా, వేర్ ఆర్ యూ? ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ. Yes, tell me. See, I told you 1,000 times. It's just impossible. You know it very well. Tintu and Soju are not interested in keeping in touch with me. I shall call you later. I'm in a meeting. Call from Huss. He's going to Texas from Michigan. Let him go anywhere. Ma'am, nenu. Where you're up to, man? I'm terribly lonely. Why can't we get along? Hey. సరే. ఓ, లైబ్రరీ అంతా నీ చేతిలోనే ఉన్నట్టుంది. శ్రీ, నెక్స్ట్ వీక్ ఆఫ్ అండ్ డిఫెన్స్ ఉంది. యు మస్ట్ కమ్. ఓకే. శ్రీకుమార్, నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. నీ వోచర్ రీచెక్ చేయాలని గైడ్ నిర్ణయించుకున్నారు. ఎందుకని? నువ్వు 3 నెలల క్రితం కొందరు ఆదిమానవులు తీసుకొచ్చావు కదా, వాళ్ళని ట్యాక్సీలో ఎందుకు తీసుకొచ్చావు? బస్సులో తీసుకొస్తే సరిపోతుంది కదా. వాళ్ళకి ఎందుకని రూమ్స్ తీసివ్వడం? గెస్ట్ హౌస్ ఇస్తే సరిపోయేది కదా అంటున్నారు. ఏంటి సార్ ఇది? వాళ్ళు కూడా మనుషులే కదా. ఇక్కడికి చాలా దేశాల నుంచి షేక్స్ వస్తారు. సెమినార్ పేపర్ రెడీ చేయడానికి చాలా మందిని తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి 5 స్టార్ హోటల్లో తాగి ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే సమస్య ఉండదు. వాళ్ళ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? చూడు శ్రీకుమార్, నువ్వు నాకు బాగా తెలిసిన వాడవని నీకు ఈ విషయం చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలి? కోపడ్డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు శ్రీకుమార్. ఇదంతా ఇక్కడ ఉన్న సిస్టంలో భాగం. ఒకవేళ రేపు నువ్వు మేడంని కలిసి మాట్లాడేవంటే నీ పని పూర్తయిపోతుంది. మేడం, మీ డ్రెస్ సెలెక్షన్ నిజంగా చాలా బాగుంది. రియల్లీ ఫెంటాస్టిక్. ఆ చైన్ ఎక్కడ కొన్నారు మేడం? ఇట్స్ ఫ్రమ్ మిలన్. హస్బెండ్ కొనుక్కొచ్చారు. ఈ శారీకి బాగా మ్యాచ్ అయింది. యోగా చేయటం వల్లే మీరు ఇంత స్లిమ్ గా ఉన్నారా మేడం? మీరు యోగాసనాలన్నీ చేస్తారా మ్యామ్? అలాంటిదేం లేదు. ఏంట్రా ఇది? నీకు అసలు మేనర్స్ లేదా? రూమ్ లోపలికి వచ్చేటప్పుడు అడగాలని తెలీదా నీకు? మేడం, రమ్మని చెప్పారంట. పిలిచినప్పుడు నువ్వు రాలేదు కదా. వాట్స్ యువర్ టాపిక్? డూ యూ స్టిల్ రిమెంబర్ ఇట్? Anyhow, it is not anything connected with tribal dance and music. Yes, ma'am. Then, what were you doing there with those tribal people? Were they brought here for your merrymaking? You have completed 4 years as a researcher. కానీ ఇప్పటి వరకు లింగ్విస్టిక్ గురించి నీకు డిసిప్లినే లేదు. ఇది కుమార్ రాసిన కవిత కాదు, బషీర్ రాసిన నోవెల్ కాదు. It is a science, and a study of any science demands disciplined work and responsible behavior. Understand? Now get out. కరెక్ట్ టైంలో ఆయన వచ్చారు. ఎలాగో మేడం చదివి చూడలేదు.
థీసిస్ని సబ్మిట్ చేసేయి. అది చేస్తాను, కానీ మేడం ఒప్పుకుంటారో లేదో తెలీదు. ఎందుకు? మీ మధ్య ఏమైనా క్లాష్ అయిందా? హే, క్లాష్ ఏం లేదు, బట్ ఐఎమ్ ష్యూర్ షీ వాంట్స్. నాన్నకి ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉన్నారా? లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాను. రే, ఈవినింగ్ జేజే బర్త్డే పార్టీ ఉంది, మనం వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే ఎక్కడుంది? అక్కడ బెడ్ కింద ఉంది. అడ్మిట్ అవ్వకుండా ఇంట్లో ఉండి మందులు వేసుకుంటే సరిపోదా? నేను కూడా అదే అడిగాను. ఈ కాలంలో మీ నాన్న కాకపోతే ఇంకెవరైనా లెటర్ పంపిస్తారా? శ్రీకుమార్, నువ్వు బాగానే ఉన్నావా? నీ ఉద్యోగం అది ఎలా ఉంది? అంతా బాగానే ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ విషయాల గురించి నీకు తెలుసు కదా. నీ విషయం గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు. వేరే దేశం నుంచి కుమార్ సాల్ లెటర్ నాకు వచ్చింది. ఆయన నాకు చెప్పారు శ్రీకి చాలా డబ్బులు వస్తున్నాయని. ఏం నిర్ణయించుకోవాలో నాకేమీ అర్థం కావడం లేదు. బ్యాంకు నుంచి 2 సార్లు నోటీస్ వచ్చింది. నువ్వు ఒక్కసారి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఇవే సంగతులు. ఇట్లు ప్రేమతో మీ నాన్న. చెప్పాలంటే ఈ కాలంలో పద్ధతులన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేక, ఇంతకుముందు జీవించినట్టే జీవించలేక ఆది మానవులు వారి భాషని మర్చిపోతున్నారు. వాళ్ళ జీవితంలాగా వాళ్ళ పద్ధతులు, అన్ని ప్రాథమిక అవసరాలు. అసలేంటిది? మీరు ఆది మానవుల గురించి మాట్లాడుతున్నారా, లేదా ఇది పార్టీ మీటింగా? ఈ ప్రపంచంలో భాష గురించి మిథాలజీని ఎవ్వరూ ఉపయోగించనే లేదు. శ్రీకుమార్ గారి కంక్లూషన్స్ అన్ని హేస్టిన్, చాలన్ ముందే చెప్పేశారు, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఈ థీసిస్లో చాప్టర్ 1, 3 and 7లో చెప్పిన విషయాలు లాజికల్గా లేవు. బట్ ఐ కంగ్రాచులేట్ యూ మిస్టర్ శ్రీకుమార్. శ్రీకుమార్ గారి థీసిస్ సోషియో లింగ్విస్టిక్ అని చెప్తే వాల్యూ కాంట్రిబ్యూషన్స్ ఉన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సమ్ ఆఫ్ హిస్ అబ్జర్వేషన్స్ ఓన్ రిలేషన్షిప్ బిట్వీన్ న్యూ సోషల్ ఫార్మేషన్స్ అండ్ లింగ్విస్టిక్ క్రైసిస్ అండ్ వండర్ఫుల్లీ బ్రిలియంట్. బ్రేవ్ న్యూ ఐడియాస్, అఫ్ కోర్స్ వి ఆల్ వెల్కమ్ దెమ్. అక్షయ్, తెగల విభాగం గురించి పరిశోధనా ఫలితాన్ని ప్రోత్సహించడానికి ఎనీహౌ నేను రెడీగా లేను. ఈ థీసిస్ ఇన్కంప్లీట్. వర్క్ సైట్ లో 3 జర్నలిస్టుల పేర్లు వాళ్ళు తప్పుగా ఇచ్చారు. 2 విషయాలకి ఇయర్ ఆఫ్ అప్లికేషన్స్ లేవు. సో యూ షుడ్ రీవర్క్ అండ్ రీసబ్మిట్ దిస్ థీసిస్ ఆఫ్టర్ 6 months. ఐ అగ్రీ విత్ డాక్టర్ జయలక్ష్మి. ఐ స్ట్రాంగ్లీ డిసగ్రీ. ప్రొఫెసర్ చెప్పింది ఒక మంచి నిర్ణయం. ఇట్ ఈస్ సింప్లీ అన్డెమోక్రటిక్ అండ్ ఇన్హ్యూమన్. వ్యక్తిగత శత్రుత్వం ఇందులో ఉండకూడదు. ఒక మనిషి 4 ఏళ్లు కష్టపడిన దాన్ని మీరు 4 రకాలుగా అసహించుకుంటున్నారు.